నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం 9వ భాగం వినేద్దాం. హర్ష జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు అక్షర తన గురించే నిజం చెప్పిన వెంటనే హర్ష వెళ్ళి నానిని కలుస్తాడు. అమ్మమ్మ, ఏమైంది? తనకి తెలిసిన నిజం తను చెప్పింది. అసలు ఏమైందో మీరు చెప్పండి. ప్లీజ్ నన్ను నమ్మండి అంటాడు. అదేంటి బాబు అలా అంటావు? నిన్ను నమ్మి ప్రాణంగా పెంచుకున్న మనవరాలనే ఇచ్చాను అంటుంది ఆవిడ. అయితే ఏం జరిగింది అన్నది నాకు చెప్పండి అమ్మమ్మ అంటాడు. నా మనవరాలికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకని ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని గోల పెడితే అక్కడికి వెళ్ళారు. అటు నుండి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. అక్షర ఒక్కరితే మిగిలింది. హాస్పిటల్లో జాయిన్ చేశాక నాకు ఫోన్ వచ్చింది. వెళ్ళాను. అక్షర ఆ సంఘటన తర్వాత చాలా కృంగిపోయింది. తను పేచీ పెట్టి మరీ తీసుకుపోవడం వల్లనే ఇలా జరిగింది అంటూ రోజు ఏడ్చేది. కొన్ని రోజులకు తెలిసింది అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. అది ఎవరు చేశారో తెలియదు. బట్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తం అక్షర వాళ్ళ బాబాయ్ పిన్నినే. అక్షర వాళ్ళంతా పోతే ఆస్తి మొత్తం వీళ్ళకి వస్తుంది అని అనుకున్నారు. ఇదంతా తెలిసినా నిరూపించటానికి సాక్ష్యాలు లేవు. అలా అని కూడా నేను కూడా వాళ్ళని చంపలేను. కానీ ఇంత చేసినా వారు మిగిలిన అక్షరాన్ని చంపడానికి చూస్తారు. అందుకే ఒకరోజు నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను. గౌతమ్ని బాగా చదివించండి. రేపు మన కంపెనీస్ అన్నీ వాడే చూసుకోవాలి కదా. అక్షర ఎప్పుడైనా వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. మన ఇంటి పేరుతో ఆ కంపెనీస్ ఉంటే మనకి గౌరవం కదా. కానీ గౌతమ్ పెద్దవాడయ్యేంత వరకు అది కంపెనీస్ చూసుకుంటే బాగుంటుంది. అది ఎలాగో తెలివైందే అని వాళ్ళ వైపు మాట్లాడేసరికి వాళ్ళు సంతోషపడిపోయి ఇంకా అక్షరా జోలికి రాలేదు. అది చెడ్డగా కోపంగా మారితేనే వీళ్ళంతా దాని జోలికి పోకుండా ఉంటారు అని, అలా ప్రవర్తిస్తే నేను కూడా అక్షరా మీద చెడు అభిప్రాయంలోనే ఉంటానని వాళ్ళు ఆ భ్రమలో ఉండి దాని మీద ఏ రకంగా కూడా చెడు చేసే ఆలోచన వాళ్ళకి రాకుండా ఇదంతా చేశాను బాబు అంటుంది. కానీ అప్పటి నుండి ఎంత ట్రై చేస్తున్నా కూడా నా కొడుకు కోడల్ని ఎందుకు ఎవరు చంపాలి అనుకున్నది తెలియలేదు. మరి ఈ పెళ్ళి, ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఎందుకు చేశారమ్మమ్మ? బాబు, నా కొడుకు కోడలు చనిపోయాక అక్షర బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు దాన్ని బయటికి తీసుకురావటానికి తన అమ్మా నాన్నలను చంపించడం గురించి విషయం చెప్పాను. అలా ఆ పగతో తను ఆ డిప్రెషన్లో నుండి బయటికి వచ్చింది. కంపెనీని మంచి పొజిషన్లో నిలబెట్టింది. కానీ చనిపోయిన వాళ్ళ కోసం ఇంత చిన్న వయసులో తన జీవితం అంతా నాశనం చేసుకుంటాను అంటే నేను చూడలేను బాబు. తన అమ్మా నాన్నల ఆత్మలు కూడా సంతోషిస్తాయా చెప్పు? అందుకే ఈ పెళ్ళి ఇప్పుడు మనకు చాలా అవసరం అని చెప్పి ఒప్పించి చేశాను. మరి ప్రెగ్నెన్సీ ఏంటమ్మమ్మ అంటాడు హర్ష. దానికి పెళ్ళంటే ఏదో ఒక చెత్తగాడిని అంటగట్టడానికి వీళ్ళు రెడీ అయిపోతారు. అందుకే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అంటే ఇంకేం మాట్లాడరు కదా, అందుకని అలా చెప్పించాను. అలాగే ఈ పగ ప్రతీకారాల మధ్య అక్షరా జీవితం నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. అలా అని చెప్పినా తను ఇప్పుడు వినే స్థితిలో లేదు. అందుకే ఈ ప్రెగ్నెన్సీ ద్వారా అయినా తనలో అమ్మతనం తనని మారుస్తుంది అని కూడా ఆలోచించే ఇదంతా చేశాను అంటుంది నాని. మరి నన్నే ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారమ్మమ్మ? నేను ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి నిన్ను గమనించేదాన్ని. ఎంతో చురుకుగా, తెలివితేటలు ఉన్నా కూడా హుందాగా, పద్ధతిగా ఉండేవాడివి. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తనని ఏదోలా దక్కించుకొని ఈ ఆస్తిని కొట్టేద్దాం అనుకున్న వాళ్లే. నువ్వు మాత్రం తనకి ఎంత దగ్గరగా ఉన్నా ఎంతో హుందాగా ప్రవర్తించేవాడివి. ఒకసారి ఆఫీసులో ఇష్యూ వస్తే నువ్వు అక్షరా వెనక ఉండి దాన్ని సాల్వ్ చేసిన విధానం, అక్షరాన్ని సపోర్ట్ చేసే విధానం అన్నీ కలగలిపి నా మనవరాలికి భర్తని చెయ్యాలి అనుకునేంత వరకు వచ్చాయి. నీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశాను. చాలా నిజాయితీ, పద్ధతి గల కుటుంబం అని తెలిసింది. ఇంకేం కావాలి? అంతే. వెంటనే పెళ్లి ప్రపోజల్ పెట్టాను. కానీ దీనంతటిలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు బాబు. నా మనవరాలి విషయంలో స్వార్థపరురాలనైపోయాను అంటుంది నాని. అలా అనకండి అమ్మమ్మ. మీరు అడిగారని కాదు, నేను ప్రేమించాను కాబట్టే చేసుకున్నాను అని తన ప్రేమ కథ అంతా చెప్తాడు. కాబట్టి ఈ పెళ్లి విషయంలో మీరు నాకు సాయం చేశారే తప్ప అన్యాయం అయితే చేయలేదు అంటాడు హర్ష. దాంతో నాని
చాలా సంతోషం బాబు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు నా మనవరాలు కలిసి సంతోషంగా ఉంటే నాకదే చాలు అంటూ హర్ష చేతులు పట్టుకుని ఏడుస్తుంది నాని. ఇక నుండి అంతా నేను చూసుకుంటానమ్మమ్మ. మీరు ప్రశాంతంగా జరిగేది చూడండి. మీరు నా బంగారం, కోరుకున్నవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను అంటూ నానికి మాట ఇచ్చి వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు నాకు 2 టాస్కులున్నాయి. ఒకటి, అక్షర పేరెంట్స్ని చంపిన వాళ్ళని కనుక్కోవటం. 2, అక్షర నన్ను నమ్ముతుంది. ఆ నమ్మకం ప్రేమగా మారి బయటపడటం. ఇవన్నీ జరగాలంటే ముందు తనకి దూరంగా ఉండాలి. అప్పుడే బయట పనులు చేయగలను. తను కూడా నన్ను మిస్ అయితే నా మీద ఆమె ఫీలింగ్స్ కూడా బయటపడతాయి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు జరిగినవి తలుచుకుంటూ ఉండగా ఇంతలో అక్షర మిరియాలు, పసుపు వేసిన పాలు తీసుకొచ్చి ఇస్తుంది. అదే ఆలోచనలో ఉన్న హర్ష ఆ పాలుని అలాగే తాగాక ఛీ ఏంటిది అంటూ లేస్తాడు. ఏమైంది, తాగు అంటుంది అక్షర. ఏయ్ నిజం చెప్పు, ఇది మా అమ్మ చెప్పిందే కదా అంటాడు. హా, అత్తమ్మనే చెప్పారు. సరే తాగు ముందు, నాకు నిద్ర వస్తుంది అంటుంది. ఆహా, దా నువ్వు కూడా తాగు, చెప్పటం కాదు అంటూ ఆమెకు తాగిస్తాడు. ఛీ ఏంటిది ఇలా ఉంది అంటూ ఫేస్ అదోలా పెడుతుంది అక్షర. కదా, పొయ్యి షుగర్ వేసి వేరే పాలు తీసుకురా అంటాడు. లేదు, అత్తమ్మ మరీ చెప్పారు నీతో తాగించమని అంటుంది. ఓకే, అయితే నువ్వు కూడా తాగు, నాతో పాటు తడిచావు కదా అంటూ ఇస్తాడు. సరే నేను సగం తాగుతాను, నువ్వు సగం తాగు, ఓకేనా అంటుంది. సరే ముందైతే తాగు అంటాడు. అక్షర కళ్ళు మూసుకొని సగం తాగి ఇచ్చేస్తుంది. ఎలా తాగేశావే, నీకు నచ్చలేదు కదా అంటూ అసహ్యంగా ఫేస్ పెడతాడు హర్ష. మరి నీకు తగ్గాలి కదా అంటుంది అమాయకంగా. అంతే, హర్ష అలానే ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని ఆమె వైపు చూస్తూ తాగేస్తాడు. అయిపోయినా కూడా గ్లాస్ దించడు. ఓయ్ హలో, అయిపోయాయి ఇటివ్వు అంటూ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేస్తుంది. ఇద్దరూ బెడ్ మీదకి చేరి పడుకోవటానికి సిద్ధమవుతారు. ఈలోగా హర్ష బంగారం అంటూ పిలుస్తాడు. హా ఏంటి అని కళ్ళు తెరవకుండానే అడుగుతుంది. అది నోరంతా చేదుగా ఉంది అంటాడు. కళ్ళు మూసుకొని పడుకో, ఇప్పుడు నేనేమీ తీసుకురాలేను, అయినా తినకూడదు కూడా అంటూ వేరే వైపు తిరిగిపోతుంది. హర్ష ఆమెని ఇటువైపు తిప్పి ఒక ముద్దు ఇస్తాడు. హా ఇప్పుడు ఓకే అంటూ అక్షర వైపు చూడకుండా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. ఓయ్ ఏంటిది వదులు అంటుంది అక్షర. నువ్వు పడుకున్నాకైనా నేను చేసేది ఇదే, లేదంటే నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు నువ్వు నిద్రపోయే వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు, అలసటగా ఉంది అంటూ పడుకుంటాడు. ఏదో అనాలి అనుకున్న హర్షకి దూరంగా ఉండటం ఆమెకి కష్టమే. పైగా అతడికి అలసట, జలుబు ఉండటంతో ఇంకేం అనకుండా హర్ష తల నిమురుతూ పడుకుంది. నైట్ లేట్ అవటం వల్ల ఉదయం లేటుగా లేస్తారు. ముందుగా అక్షర లేస్తుంది. రాత్రంతా ఒకే ఫోజులో పడుకోవటంతో ఒళ్ళంతా పట్టేసినట్టుంది. హర్ష టైం అయిందిలే అనింది అక్షర. నాకు ఇంకా నిద్ర వస్తుంది అంటాడు హర్ష. ఓకే, నువ్వు ఇప్పుడు నిద్రలేస్తే నీకు ఒకటి ఇస్తాను అంటుంది అక్షర. సరే అని లేచి కూర్చున్నాడు హర్ష. నేను లేపిన వెంటనే లేకుండా నిద్ర వస్తుంది అంటావా అంటూ హర్ష భుజం మీద గట్టిగా గిల్లి ఫాస్ట్గా బాత్రూంలోకి దూరి డోర్ వేసేస్తుంది. ఏదో ఊహించుకొని ఎదురు చూస్తున్న హర్షకి అక్షర గిల్లి పారిపోవడంతో కళ్ళు తెరిచి, ఏయ్ రాక్షసి, నన్నే మోసం చేస్తావా, నీ సంగతి ఇలా కాదే, బయటికి రా చెప్తా అంటూ బాత్రూమ్ డోర్ కొట్టి అరుస్తాడు. పోవోయ్ అంటూ రిప్లై ఇస్తుంది అక్షర. అక్షర ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వస్తుంది. తన కోసమే ఎదురు చూస్తున్న హర్ష సడన్గా వచ్చి మొహం మీదంతా ముద్దులు పెట్టేస్తాడు. కాసేపటికి వదిలి, నేను స్నానం కాదు, బ్రష్ కూడా చేయలేదు, ఇప్పుడు వెళ్ళు మళ్ళీ స్నానం చెయ్యి పో, నాతో పెట్టుకోకు బంగారం అంటూ బాత్రూంలోకి దూరిపోతాడు. యూ ఈడియట్ అని అదే డోర్ కొట్టి అరుస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ రెడీ అయ్యి కిందకి వస్తారు. అప్పటికే అక్కడ నాని ఉంటుంది. నానిని చూసిన హర్ష ఆవిడతో మాట్లాడాలి అనుకోవటం గుర్తుకు వచ్చి, అమ్మమ్మ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ ఆవిడ దగ్గరికి వస్తాడు. ఎప్పుడొచ్చావు బాబు అంటుంది నాని. నైట్ వచ్చానమ్మమ్మ మీతో మాట్లాడాలని, కానీ మీరు పడుకున్నారు అంటాడు. అయ్యో బాబు,
లేపాల్సింది కదా అంటుంది నాని. లేదమ్మమ్మ, మరీ అంత అర్జెంట్ వర్క్ కాదులేండి, ఉదయమైనా మాట్లాడొచ్చు అని పడుకున్నాను. నైటు లేట్ అవటం వల్ల మార్నింగ్ లేవటం లేట్ అయింది అంతే అంటాడు. దాంతో నాని ఇద్దరి వైపు ఆనందంగా చూస్తుంది. అది చూసిన అక్షర, వీడేం చెప్పాడు, నానీకేం అర్థమైంది అలా చూస్తుంది అనుకుంటుంది. చెప్పు బాబు, ఏంటి విషయం అంటుంది నాని. అదే అమ్మమ్మ, పెళ్ళి తొందరగా అయిపోయింది కదా, ఈ పెళ్ళి గురించి ఎవ్వరికీ తెలీదు, అందుకని రిసెప్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటాడు. సరే బాబు, నువ్వు చెప్పింది నిజమే అంటుంది నాని. అక్షర వెంటనే, ఇప్పుడు ఈ పెళ్లి గురించి అందరికీ తెలియటం అవసరమా అంటుంది. చాలా అవసరం, అందుకే అడుగుతున్నాను. అండ్ ఇంకో విషయం అమ్మమ్మ, రిసెప్షన్ అరేంజ్మెంట్స్ ఖర్చులు అన్నీ నావే అంటాడు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు, నువ్వు చేయటం ఏంటి అంటారు ఆవిడ. ఇంకేం ఆలోచించొద్దమ్మమ్మ, నేనే ఏర్పాట్లు చేసుకుంటాను, పెళ్ళి ఎలాగో మీరు చేశారు కదా, కాదనకండి అంటాడు. బాబు, నువ్వు అంతమందికి అరేంజ్మెంట్స్ చేయగలవా అంటూ ఎంట్రీ ఇస్తుంది సుమతి. పర్వాలేదు, మీ మర్యాదలకి తగ్గకుండా చూసుకుంటానులే అంటూ నవ్వుతాడు. సరే అయితే అమ్మమ్మ, ఇంకో 2 డేస్లో పెట్టుకుందాం, మీరు పిలవాలి అనుకుంటున్న వాళ్ళనందరినీ పిలవండి, ఎవ్వరినీ వదలొద్దమ్మమ్మ, అందరినీ పిలవండి అంటూ టిఫిన్కి వెళ్ళిపోతాడు. అక్షర, టిఫిన్ చేద్దాంరా అంటూ ఇద్దరికీ పెట్టి తను తింటాడు. నాకు ఇష్టం లేదు ఇదంతా అని తింటూ చెప్తుంది అక్షర. ఇప్పుడు ఇది చాలా అవసరం, ఇంకేం అనొద్దు, ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ అంటాడు. అంతలా చెప్తుంటే ఇంకేం అనలేక సరే అనేసి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. హర్ష రిసెప్షన్ అరేంజ్మెంట్స్ చేసే పనిలో బిజీ అయిపోతాడు. సీ గ్రీన్ కలర్ లెహంగాకి బంగారు వెండి తీగలతో డిజైన్ చేయిస్తాడు. అదే కలర్ సూట్ కూడా డిజైన్ చేయించుకుంటాడు. రిసెప్షన్ రోజు రానే వస్తుంది. హర్షాయే స్వయంగా డ్రెస్ తెచ్చి ఆమెకిస్తాడు. ఏంటి, షాపింగ్ చేసావా నా కోసం అంటూ ఓపెన్ చేసి చూస్తుంది. అంతే, ఆ డ్రెస్ డిజైనింగ్ చూసి షాక్ అయిపోతుంది. హే, ఎక్కడ తీసుకున్నావు, ఇది చాలా ఎక్స్పెన్సివ్లా ఉంది అంటుంది. హర్ష అలానే బెడ్ మీద పడుకుని, అది షాప్లో కొన్నది కాదు, డిజైనింగ్ చేయించాను, ఎలా ఉంది, నచ్చిందా అంటాడు. నువ్వు చేయించావా అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. అవును, అందులో ప్రతి చిన్న డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసిందే, నిన్ను అందులో ఊహించుకొని చేయించాను అని కళ్ళు మూసుకొని స్మైల్ ఇస్తూ చెప్పాడు. అతడి ప్రేమకి ఆమెకి మాటలే రావట్లేదు. అచ్చు తన తల్లిదండ్రులు కూడా అతడు చేస్తుంటే ఆమెకి ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. వాళ్ళు అంతే, అందరిలో స్పెషల్గా కనపడాలి అని, ముఖ్యంగా అమ్మ, తను కూడా ముందే ఊహించుకొని మరీ డిజైన్ చేయించేది. ఓయ్, ఇంతకు నచ్చిందా లేదా అంటూ లేచి అడుగుతాడు హర్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ హర్షాని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఓయ్ మిరపకాయ్, ఏంటి ఇంత ఎమోషనల్ అయ్యావు అంటూ తిరిగి కౌగిలించుకుంటాడు. ఆమె కన్నీరు అతడి భుజానికి తగలగానే ఆమెను లేపి బుగ్గలు పట్టుకొని, ఏయ్ ఏమైంది నీకు, ఇది నచ్చలేదా, ఏదైనా తప్పుగా తెచ్చానా, సారీరా అనేసరికి అలా ఏం లేదు అన్నట్టు తల ఊపుతుంది. ప్లీజ్ బంగారం చెప్పు, అలా ఏడవకు, అయినా నా గయ్యాళి పెళ్ళం ఇలా మీద పడి ఏడ్చే కన్నా మీద పడి అరిస్తేనే బాగుంటుంది అంటూ నవ్వుతాడు. ఏమన్నా, నేను గయ్యాళినా అంటూ హర్షాన్ని కొడుతుంది. మరి ఎవరైనా అయితే ఇంత కష్టపడి ఇష్టపడి డ్రెస్ చేయించి తెచ్చినందుకు ఎగిరి గంతేసేవారు, మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేవారు, కానీ నువ్వో ఇదిగో ఇలా మీద పడి కొడుతున్నావు గయ్యాళిదానా అంటూ అక్షర 2 బుగ్గలు లాగి రూమ్లో అటు ఇటు దొరకకుండా పరిగెడతాడు. అదిగో మళ్ళీ అంటున్నావు, నీ సంగతి చెప్తా ఉండు అని అక్కడ చేతికి దొరికినవి విసురుతూ అతడి వెనక పరిగెడుతుంది. ఏ ఆపవే గయ్యాళి, ఇప్పుడు రిసెప్షన్ ఉంది, దెబ్బలతో వెళ్తే బాగోదు అని తప్పించుకుంటూ అరుస్తాడు. అదిగో మళ్ళీ అదే మాట, ఇదిగో ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి సారీ చెప్తేనే రిసెప్షన్కి వెళ్తాం, లేదంటే చూసుకో, నువ్వు దొరికే వరకు ఆగను, నీ ఇష్టం అంటుంది. సారీ సారీ బంగారం అంటూ దగ్గరికి వస్తాడు. రాగానే చెవి పట్టుకొని, ఇంకోసారి గయ్యాళి అంటావా, నన్ను
చెప్పు అంటుంది. లేదు లేదు ఎప్పుడూ అనను, ప్లీజ్ వదలవే, బయలుదేరాలి కదా అంటాడు హర్ష. సరే ఇంకెప్పుడైనా అన్నావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా అంటూ వదిలేస్తుంది అక్షర. తన డ్రెస్ పట్టుకొని రెడీ అవటానికి వెళ్తుంది. టైం తక్కువ ఉండటంతో హర్ష కూడా తన డ్రెస్ పట్టుకొని వేరొక రూమ్కి వెళ్తాడు. హర్ష ముందుగా రెడీ అయి వచ్చేస్తాడు. మంచి హైట్తో పర్ఫెక్ట్ జిమ్ బాడీ ఉన్న హర్ష సూట్లో అచ్చు రాజకుమారుడిలాగా ఉంటాడు. టైం అవుతున్నా కూడా అక్షర రాకపోవటం చూసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తాడు. అక్కడ లెహంగాకి దుపట్టాని సెట్ చేసే పనిలో ఉంటుంది. హర్ష ఆమె దగ్గరికి వచ్చి స్టైల్గా నిలబడి చూస్తాడు. అలికిడికి తల పైకెత్తిన అక్షరాకి హర్షాని మెస్మరైజింగ్గా చూస్తూ చేతిలో ఉన్న పిన్నిని భుజం మీద గుచ్చుకుంటుంది. షా అని అరిచి అప్పుడు చూసుకుంటుంది. అప్పటికే ఆమె దగ్గరకు చేరుకున్న హర్ష ఆమె చేతిని పక్కకు తీసి చూస్తాడు. పిన్ను గుచ్చుకొని లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. వెంటనే హర్ష అక్కడ డ్రెస్ని పక్కకు జరిపి తన క్లాత్ని అక్కడ పెట్టి బ్లడ్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆమె పెయిన్ని తగ్గిస్తాడు. అక్షర అసలు లోకంలోనే లేనట్టుగా కదలకుండా మెదలకుండా అలానే ఉండిపోతుంది. హర్ష అలానే ఆమెను పట్టుకొని, ఓయ్ రిసెప్షన్ ఇంకెప్పుడైనా పెట్టుకుందామా అంటూ ఆమె చెవి దగ్గరకు పోయి అడుగుతాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చూస్తుంది. దుపట్టా అంతా నీట్గా చేసేసి ఉంటాడు. ఏమైంది బంగారం, నన్ను చూస్తూ అలా ఉండిపోయావు, అంత బాగున్నానా అంటూ ఆమె ముందుకు వస్తాడు. అయినా నువ్వే కాదు, ఈరోజు అందరూ నన్నే చూడాలి అంటూ అద్దంలోకి చూసి మళ్ళీ డ్రెస్సు హెయిర్ సర్దుకుంటాడు. ఓయ్ హలో పక్కకు జరుగు, నేను మామూలుగా రెడీ అయితేనే జనాలు అలా చూస్తూ ఉండిపోతారు, మనసు పెట్టి రెడీ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దు అంటూ హర్షాని బయటికి పంపేసి రెడీ అవుతుంది. డ్రెస్ అంతా నీట్గా సర్దుకొని పైన మంచి హెయిర్ స్టైల్ వేసి డైమండ్స్తో చేయించిన క్లిప్ పెట్టి మిగతా హెయిర్ లీవ్ చేసి మెడలో మంచి సెట్ వేసి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన అక్షరాన్ని హర్ష అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు బాగున్నావా నేనా అంటూ కళ్ళెగరేసి అడుగుతుంది. నెమ్మదిగా దగ్గరికి వచ్చి అచ్చు దేవకన్యలా ఉన్నావు తెలుసా అంటాడు. కానీ చిన్న చిన్న మార్పులు చేయాలి, ఇప్పుడు బాలేదని కాదు ఇంకా బాగుండాలని అంటూ తను తెచ్చిన బాక్స్ ఆమె చేతిలో పెడతాడు. డైమండ్స్తో చేసిన నెక్లెసు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉంటాయి అందులో. ఆమె వేసిన నెక్ సెట్టు, ఇయర్ రింగ్స్ తీసి తను తెచ్చినవి ఆమెకు వేస్తాడు. అన్నీ వేసి ఆమెను చూస్తాడు. పర్ఫెక్ట్ అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. సరే పద టైం అవుతుంది అంటూ ఆమె చేయి పట్టుకొని కిందికి వస్తాడు. అప్పటికే అందరూ రెడీ అయ్యి కిందుంటారు. అక్షరాన్ని చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. అయోమయంగా చూస్తున్న హర్ష దగ్గరికి గౌతమ్ వచ్చి, బావా మా అక్క ఇంత అందంగా తయారవటం మేమెవ్వరం చూడలేదు అంటాడు. నాని కూడా వచ్చి చాలా బాగున్నావురా అంటూ మెటికలు విరుస్తుంది. ఇద్దరూ అలానే ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించి లేపుతుంది వాళ్ళని. ఏంటి నాని, మీకు కొడుకే కావాలా అంటుంది అక్షర. సుపుత్ర అంటే మంచి బిడ్డలు అని అర్థం రా అని నవ్వుతారు ఆవిడ. సరే పదండి వెళ్దాం, టైం అవుతుంది అంటాడు హర్ష. నాని గౌతమ్ ఒక కారులో, అక్షర బాబాయ్ పిన్ని ఒకే కారులో కూర్చుంటారు. మీరు వెళ్ళండి, నేను వేరే వెహికల్ తెప్పించాను అంటూ వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళాక ఒక పెద్ద పడవ లాంటి కారు వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. అక్షర కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఈ కారు చాలా కాస్ట్లీ, అసలు ట్రై చేసినా కూడా దొరకదు, కానీ నీకెలా అంటూ చూస్తుంది. ముందు పద టైం అవుతుంది అని కారులోకి తోసి కూర్చోబెడతాడు. హర్ష గాబరా పెట్టేసరికి అక్కడితో ఆ విషయం మర్చిపోతుంది. ఇద్దరూ చేరేసరికి అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. బంగారం ఇటు చూడు, ఇక్కడ మనిద్దరం చాలా అంటే చాలా ప్రేమగా ఉండాలి. నీ ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టి నన్ను భర్తగా చూడు, సరేనా? అర్థమవుతుందా? ప్లీజ్ ఎక్కడ కూడా కంట్రోల్ లూజ్ అవ్వకు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అంటూ 1కి 10 సార్లు చెప్తాడు హర్ష. దిగేసరికి చాలామంది ఫోటోగ్రాఫర్స్ క్లిక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.